హాయ్ అండి. క్యాబేజ్ రైస్ చేసుకుందామా? చాలా టేస్టీగా ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది. కాకపోతే ఎటువంటి సాస్ యూజ్ చేసుకుండా హెల్తీగా చేసుకుందాం. ముందుగా క్యాబేజ్‌ని అలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆవాలు బాగా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న 2 ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్‌ని వేపుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకొని ఉప్పు వేసి బాగా క్యాబేజ్‌లో ఉండే వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకొని, మీకు తగినంత రైస్ వేసుకొని, తగినంత కారం, ఉప్పు, పసుపు మీ దగ్గర చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ ఉంటే వేసుకోండి. చాలా బావుంటుంది. మొత్తం కలిసేంత వరకు వేసుకొని, లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశామంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ రైస్ రెడీ అయిపోతుంది.